హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే అసలు ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ కంప్లీట్ ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియో చెప్పబోతున్నా. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏపీఎంసెట్ అఫీషియల్ లింక్ అయితే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తారు. వెబ్సైట్ లింక్ నొక్కిన కానీ మీరు అయితే ఈ వెబ్సైట్ అయితే వచ్చేస్తారు. ఈ వెబ్సైట్ లోకి వచ్చేసిన కానీ ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అయితే కనిపిస్తుంది. సో దాని మీద టపాల్ మనం క్లిక్ అయితే చేసేయండి. ఆ రిజిస్టర్ నౌ అని క్లిక్ చేసిన కానీ మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఒకటి వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ లో అయితే మీ ఏపీఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అయ్యండి. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే మొబైల్ నెంబర్ అయితే తప్పిస్తున్నారు. మీరు మొబైల్ నెంబర్ తప్పిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో కరెక్ట్గా ఇవ్వండి. ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి. సో ఆధార్ నెంబర్ కూడా ఇచ్చేయండి. ఆధార్ నెంబర్ కూడా కరెక్ట్ ఇవ్వాలి. సో ఆధార్ నెంబర్ ఇవన్నీ ఫిల్ చేసిన కానీ మీకు అయితే ఓటీపీ అవుట్ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అది ఎంటర్ చేసిన కానీ మీకు డైరెక్ట్గా ఇట్లా ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. దీన్ని క్యాప్ ఐడి అంటారు. ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇట్లా మీకు కనపడుతుంది. ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే మీరు జాగ్రత్తగా స్టోర్ చేసుకొని పెట్టుకోండి. మీకు సీట్ వచ్చేదాకా అయితే ఈ పోర్టల్ని యాక్సెస్ చేయాలంటే ఈ రెండు కావాలి మీకు. సో ఇదైతే ముఖ్యమైన స్టెప్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది వచ్చిన కానీ మనం ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అని కనబడుతుందా, అదన్నా క్లిక్ చేయండి. ఆర్ మామూలు వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఈ క్యాండిడేట్ లాగిన్ అని క్లిక్ చేయండి. ఈ క్యాండిడేట్ లాగిన్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయితే మీకు వచ్చింది కదా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన కానీ మీకు ఈ కామన్ కౌన్సిలింగ్ పోర్టల్ ఉంది కదా, ఈ పోర్టల్ డాష్ బోర్డ్ అయితే మీకు మొత్తం క్లియర్గా ఓపెన్ అవుతుంది. మీ నేమ్తో మీకు నేమ్తో అండ్ మీరు రిజిస్టర్ అయ్యారు కదా, మీరు జస్ట్ క్యాప్ ఐడి అయితే కంప్లీట్ చేసుకున్నారు ఇప్పుడు దాకా, అదైతే కనిపిస్తుంది. ఇంకా మీరైతే అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయాలి. సో అప్లికేషన్ కంప్లీట్ చేయడానికి ఇంకా పెండింగ్ అని చూపిస్తుంది ఇక్కడ. సో అక్కడ క్లిక్ హియర్ అని నొక్కేయండి. సో అప్లికేషన్ ఫిల్ చేయడానికి అప్లికేషన్ ఫిల్ చేయడం అనేది చాలా సింపుల్. ఈసారి అయితే చాలా సింపుల్గా ఉంది. మీరు ఏం టెన్షన్ పడుకోండి, టైం తీసుకొని స్లోగా సింపుల్గా అయితే ఫిల్ చేసేయచ్చు. ఇక్కడ 3 స్టెప్స్లో అయితే ఉండిద్ది. ప్రొఫైల్ అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అండ్ మీ అకాడమిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్లో వచ్చేసి మీ ఆధార్ నెంబరు, మీ ఫాదర్ నేము, బర్త్ డేటు, జెండరు, ఫాదర్ నేము, మదర్ నేము, ఫోన్ నెంబరు, ఇక్కడ పెట్టేటప్పుడు మీ క్యాస్ట్ అవన్నీ జాగ్రత్త చూసుకొని పెట్టేయండి. అండ్ మీ క్యాస్ట్ అవన్నీ చూసుకొని ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవి అయితే జాగ్రత్తగా ఇవ్వండి. ముఖ్యమైనవి అయితే కొంచెం జాగ్రత్తగా చూసి ఇవ్వండి. టైం తీసుకొని ఫిల్ చేసేటప్పుడు కొంచెం లేట్ అయినా మనకి 5 days అయితే ఉంది. సో చిన్నగా ఫిల్ చేయండి, మెల్లిగా టైం తీసుకొని. అండ్ మీరు కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫిల్ చేయండి. లైక్ మీరు ఆంధ్రాకా లేకపోతే ఆంధ్రాలో ఏ డిస్టిక్ ఏంటి, పిన్ కోడ్ అవన్నీ జాగ్రత్త చూసి ఫిల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా స్పెషల్ రిజర్వేషన్స్ లైక్ క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ రిజర్వేషన్స్ ఏమన్నా ఉంటే సో అవి కూడా అయితే ఫిల్ చేసేయండి. అవి కూడా ఉన్నాయని పెట్టేసేయండి. అండ్ హెల్ప్ లైన్ సెంటర్ అయితే మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ చూసి హెల్ప్ లైన్ సెంటర్స్ మీ దగ్గరలో ఉన్నాయి, మీరు గూగుల్లో సెర్చ్ చేసేస్తే ఏమేమి ఉన్నాయో తెలిసిపోద్ది. అవి అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు మిస్టేక్ చేసినా కానీ ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు అక్కడే చేంజ్ చేసుకోవాలి. సో అది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ చేసిన కానీ ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసిన కానీ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అని ఉంది కదా, ఆ బటన్ క్లిక్ చేయండి. ఆ సేవ్ బటన్ క్లిక్ చేసిన కానీ మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అకాడమిక్ క్వాలిఫికేషన్, అంటే అకాడమిక్ డీటెయిల్స్ అన్ని లైక్ మీరు చిన్న 6th క్లాస్ నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ దాకా స్టడీ సర్టిఫికేట్స్ అవి ఎక్కడ చదివారు ఏంటి అవన్నీ మొత్తం ఉంటాయి. సో అవన్నీ అయితే ఫిల్ చేసేయండి. అవన్నీ ఫిల్ చేసిన కానీ ఇంకా కిందకి వస్తారు కదా, కిందకి వచ్చిన కానీ ఇది కొంచెం ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, అన్నీ ఒక పీడిఎఫ్ చేసుకోవాలి. అన్నీ ఒక పీడిఎఫ్లో చేసి అది డైరెక్ట్గా అప్లోడ్ చేసేయాలి. ఇదివరకు ఎట్లా ఉండేది, సపరేట్గా ఒకటి అప్లోడ్ చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఏంది, డైరెక్ట్గా అప్లోడ్ చేసేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ మళ్ళీ మీ హాల్ టికెట్ నెంబరు అవి ఎంటర్ చేసేసి అండ్ ఈ డీటెయిల్స్ మీద అర్థమైపోద్ది చూసి జాగ్రత్తగా ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు చేశారనుకో మీరు అయితే సగం అయిపోతే మీది అయిపోయినట్టు. అసలు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ సగం అయిపోయినట్టే మీది మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రివ్యూ. ఈ ప్రివ్యూలో మీరు అసలు ఫిల్ చేసిన డీటెయిల్స్ జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి. ఇదేంటంటే డెమోది ఈ సెట్ వాళ్ళ డెమోతో చూపిస్తున్నాం. మీరు ఎంసెట్ వాళ్ళకి కూడా సేమ్ ఇట్లానే ఉండిద్ది మీకు కూడా. సో ఈ ప్రివ్యూలో జాగ్రత్త చూడండి. మీరు అసలు ఏ డీటెయిల్స్ పెట్టాను, నేను కరెక్ట్ పెట్టానా, ఫాదర్ డీటెయిల్, నేము, ఆధార్ కార్డ్ నెంబరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అన్ని ముఖ్యమైనవి అన్నీ మీరు జాగ్రత్త చూసుకోండి. తర్వాత మళ్ళీ ఇది మీ 4 years సీట్తో పని. సో జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ జాగ్రత్త చూసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఫిల్ చేసేయాలి. ఒకసారి ప్రివ్యూ చేసుకున్న తర్వాత మొత్తం అసలు మీరు ఏం ఎంటర్ చేశారో అన్ని. సో ప్రొసీడ్కి వెళ్ళిపోవాలి. నొక్కేసిన కానీ ఏమవుతుందంటే మీకు ఇట్లా ఒక ప్రివ్యూ లాగా మళ్ళీ ఇది ప్రివ్యూలో మొత్తం చూపించింది. సో ఇది చూపించిన తర్వాత ఇక్కడ అన్ని నేను కరెక్ట్గానే ఇచ్చానని వెరిఫైడ్ అని చేయాలి. చిన్నగా చేయండి ప్రాసెస్. వెరిఫైడ్ అని చేసేయండి. చేసిన తర్వాత ఇక సక్సెస్ఫుల్లీ డన్ అని మీకు ఇట్లా వస్తుంది. ఒక పాపప్ అయితే వస్తుంది, సక్సెస్ఫుల్లీ డన్. సో ఇక్కడికైతే మీరు
మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చేసినట్టు. నెక్స్ట్ అయితే పేమెంట్ అయితే చేయాలి. నెక్స్ట్ స్టెప్ అయితే పేమెంట్ చేయాలి. సో పేమెంట్ చేయడానికి ఏంటంటే ఇక్కడ ఏ ఎంసెట్ మీకు నెక్స్ట్ అయితే ప్రొసీడ్ టు పేమెంట్ అయితే ఉండిద్ది. సో దానికైతే మీరు క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తుంది. ప్రొసీడ్ టు పేమెంట్ అని వచ్చింది కానీ లైక్ మీ క్యాస్ట్ వాళ్ళకి లైక్ మీ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఉందో అట్లా ఏందో చూపించింది. లైక్ అవి అయితే ఈ సెట్ ఇప్పుడు ఎంసెట్ అయితే చూపిస్తాను. లైక్ ఎంసెట్ వాళ్ళకి అయితే ఓసీ అండ్ బీసీ వాళ్ళకి అయితే 1200 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 600 రూపీస్ అయితే పే చేయాలి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీ. సో మీరైతే ఇంకా యూపీఐ కానీ ఇంకా స్కానర్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని పే చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పే చేసిన కానీ మీకు ఏంటంటే కింద డాష్ బోర్డ్లోకి వచ్చేసిన కానీ మీకు పేమెంట్ ఇన్వాయిస్ అని ఒకటి ఉంటుంది. ఆ పేమెంట్ ఇన్వాయిస్కి వెళ్ళి అక్కడ వ్యూ అని కనిపిస్తుందా మీకు, అక్కడికి వెళ్ళి ఆ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇట్లాంటి రిసిప్ట్ అయితే ఒకటి వస్తుంది. ఈ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసి జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి జాగ్రత్తగా, ఎప్పటికైనా ఉపయోగపడిద్ది జాగ్రత్తగా. సో గైస్ ఇదైతే కంప్లీట్గా ఇదే కంప్లీట్గా వెబ్సైట్ మొత్తం లైక్ ఈ కొత్తగా వెబ్సైట్ లాంచ్ చేశారు కదా ఏపీ గవర్నమెంట్, దాంట్లో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇదే. జాగ్రత్తగా చిన్నగా ఫిల్ చేయండి. చాలా మంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తుంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కూడా, అన్న ఈ తప్పు పెట్టా, ఫోన్ నెంబర్ తప్పు పెట్టా, ఆధార్ కార్డు తప్పు పెట్టా, నేమ్ తప్పు పెట్టా, హాల్ టికెట్ నెంబర్ తప్పు పెట్టా. సో అలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా చిన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మార్చుకోవాల్సి వచ్చింది. సో మీరు జాగ్రత్తగా ఇచ్చేసినప్పుడు ఈ స్టెప్స్ అయితే చిన్నగా అయితే చేయండి, తొందరపడి చేయొద్దు, సరేనా? అండ్ మన అకౌంట్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఇలాంటి నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అవన్నీ కూడా ఎలా పెట్టుకోవాలో చేస్తా. సో థ్యాంక్ యూ గైస్.